అన్న ఇప్పుడే చూశాను మిరాయి. ఇది మిరాయి కాదన్న, మన తేజ సజ్జా కెరియర్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మైలురాయి అని చెప్పుకోవచ్చు. మామూలుగా లేదన్న సినిమా మాత్రం. అంటే వీళ్ళు పెట్టిన బడ్జెట్లో ఈ రేంజ్ విజువల్స్ అనేది నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఒక్కొక్క సీన్ అయిపోగానే అరే ఓకేరా ఇది దీంతో సరిపెట్టుకుందాం అనుకునే లోపే దానికంటే మించి షాట్ వస్తుందన్న. మామూలుగా లేదు. అంటే చెప్తారు కదా ప్రతి సీను క్లైమాక్స్ అన్నట్టు, ప్రతి సీను క్లైమాక్స్ అన్న. మనోజ్ అన్న ఎంట్రెన్స్ కావచ్చు, అదే మన తేజ సజ్జా అన్న ఎంట్రీ కావచ్చు, ఇంటర్వెల్ బ్యాంగ్ కావచ్చు, ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ కావచ్చు, అసలు మామూలుగా లేదు. ఒక రేంజ్లో వెళ్ళిపోయింది సినిమా మాత్రం. అంటే హనుమాన్ చూసిన వాళ్ళు అరే హనుమాన్ కదా కెరియర్లో బెస్ట్ అనుకోవచ్చు, బట్ హనుమాన్కి మించి అనిపించింది నాకైతే. ఆబ్వియస్గా నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ. అండ్ డైరెక్టర్ గారు మీకు దండం అండి బాబు. ఈ బడ్జెట్లో మాకు మేము పెట్టిన 150 రూపాయలు వర్త్ వర్మ వర్త్ అనేలా ఉంది. నాకైతే బాగా నచ్చేసింది. సో ఓన్లీ చిన్నపిల్లలు పెద్దోళ్ళు యూత్ అది కాదు, మొత్తం ఫ్యామిలీ తోటి వచ్చి ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. సో ఈ టైంలో వచ్చింది. సో చాలా అంటే చాలా బాగుంది. సో తెలుగు ప్రజలు ప్రతి ఒక్క మంచి కంటెంట్ని ఆదరిస్తారు. సో ఈ సినిమాను కూడా ఆదరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్. అంటే ఇప్పుడు తమిళ్ నుంచి మనం అనిరుద్ధ్ అనుకుంటాం, తెలుగు నుంచి తమన్ అనుకుంటాం, బట్ ఈ మ్యూజిక్ డైరెక్టర్ పేరైతే నాకు తెలియదు, బట్ కుక్కని కొట్టినట్టు కొట్టిండనా, మామూలుగా లేదు. సో ఓవరాల్గా వెరీ 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 నైస్ మూవీ. సో ప్లీజ్ టు వాచ్. మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వచ్చామో దానికి మించే తప్ప ఎక్కడ ఒక 1% కూడా ఎక్కడ తగ్గదే లేదు. నెక్స్ట్ లెవెల్ విజువల్స్ మొత్తం. మెయిన్ పాజిటివ్ అంటే బీజం అన్న. బీజం ప్రతి దగ్గర లేపు చూపించారు. అండ్ సినిమాటోగ్రఫీ ఒక సినిమాటోగ్రఫర్ వచ్చి ఒక డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుందో ఆ లెవెల్ ఉంది. నెక్స్ట్ లెవెల్ అసలు. ఆయన ఏదైతే కార్తీక్ అట్టమని పెట్టిన ప్రతి ఫ్రేమ్ కూడా ఒక టెక్స్ట్ బుక్ అన్నారు కదా, అలా ఉంది. నెక్స్ట్ లెవెల్ అన్న. నెక్స్ట్ లెవెల్ లక్ష్మీ నరసింహ హనుమాన్ ఆ రేంజ్ లో ఉందా? కొన్ని విజువల్స్ అయితే హనుమాన్కి మించి ఉన్నాయి. హనుమాన్లో ఓన్లీ ఒక 2-3 సీన్స్ ఉంటాయి, అదే కానీ ఈ సినిమాలో అంతకు మించి చాలా గ్రాండ్ విజువల్స్ చూపించుకున్నారు. అండ్ వీళ్ళు పెట్టిన ఒక 60 crores పెట్టారంటే చాలా బాగుంది. యాక్టింగ్ అంతా చాలా బాగుంది. మనోజ్ యాక్టింగ్ కూడా బాగుంది. సారీ బాగుంది మూవీ, చాలా బాగుంది. హైలైట్స్ బాగున్నాయి, యాక్షన్ కూడా బాగుంది, చాలా బాగున్నాయి. ఇంటర్వ్యూ సీన్ బాగుంది, క్లైమాక్స్ బాగుంది. సినిమా అయితే వేరే లెవెల్ అన్న. కొట్టేసిన సినిమా లాస్ట్ క్లైమాక్స్ అయితే అసలు భూత్ బంప్స్ వచ్చాయన్న. ఈ సినిమా అనేది థియేటర్లో చూడాల్సిన సినిమా అన్న. సినిమా మాత్రం అసలు ఎక్స్పెక్ట్ అసలు బోర్ కొట్టే సీన్లు అనేవి లేవన్న. సినిమా ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్లో చూడాల్సిన సినిమా అన్న. ఎక్సలెంట్, వేరే లెవెల్ అన్న. దానికే బాగుందన్న. మనోజ్ అన్న ఎలివేషన్స్కి ఎక్కువ ఉన్నాయి. జై శ్రీరామ్ అన్న. ఇప్పుడే చూసానన్న సినిమా, మిరాయి సినిమా చూసానన్నా. అబ్బా ఏం చేశారన్న డైరెక్టర్ గారు. ఆ టైటిల్ తగ్గట్టుగా మాత్రం చాలా బాగా తీశారన్న సినిమా మాత్రం. అబ్బా చెప్తాను కదన్నా, ఇంటర్వెల్ దాకా ఒక లెవెల్లో ఉంటే ఇంటర్వెల్ తర్వాత ఒక లెవెల్లో ఉందన్నా. ప్రతి షార్ట్ అదిరిపోయిందన్నా, ప్రతి లొకేషన్ అదిరిపోయిందన్నా, ప్రతి ప్రేమి ఎరగదీశారన్నా. చెప్తున్నాం కదన్నా అన్న డైరెక్టర్ గారు మాత్రం ఇది మామూలు లెవెల్లో లేదన్న. ఈ మాత్రం చెప్తున్నాం కదన్నా. ఇంకా హీరో గారి క్యారెక్టర్ వస్తే మాత్రం హనుమాన్ 2 అనేది హనుమాన్ 2 మించిపోయిందన్న ఈ సినిమా మాత్రం. అలాగే మరి ఇంకా మనోజ్ అన్న ఇప్పటిదాకా హీరోగా చూసాం, ఈ సినిమాలో విలన్గా చూసామన్నా. మామూలు లేదన్న, విలను ఎరగదీశాడన్నా. ఒక RRR సినిమా చూసినట్టు అనిపించింది అన్న. నిజంగా నాకు చాలా బాగుందన్న. చెప్తున్నానన్న, దయచేసి మాత్రం అందరూ కూడా థియేటర్కి వచ్చి చూస్తారని, అలాగే ఫ్రెండ్స్తో పాటు, అలాగే ఫ్యామిలీతో పాటు, అలాగే అందరూ కూడా థియేటర్కి వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. అంతేగాని చిన్న సెల్ ఫోన్లోని అలాగే ల్యాప్టాప్లోని అలా చూడొద్దన్న. థియేటర్కి వస్తే కనబడుతుందన్న బొమ్మ. ఈ సంవత్సరం చెప్తున్నాం కదన్న, ఏదన్నా మంచి మూవీ ఉన్నదంటే, ఈ వారంలో ఏదైనా ఉందంటే ఈ మిరాయి మూవీ అన్న. ఖచ్చితంగా థియేటర్కి రండి అన్న, చూడండి అన్న. మన సెప్టెంబర్ 12, 2025 థియేటర్లో రిలీజ్ అయిందన్న, మీ అభిమాన థియేటర్లో. ప్రీమియర్ మిరాయి మూవీ చూశాను. తేజ సజ్జా గారికి మరో బ్లాక్ బాస్టర్. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ గారి విజన్. అశోకుడు 9 గ్రంథాలు చుట్టూ స్టోరీ తిరుగుతూ ఉంటుంది. చాలా బాగుంది. విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇది రియల్ అనే కొత్త ప్రపంచ లోకం చూపించినట్టు చాలా బాగా చూపించారు. మనోజ్ అన్న యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. ఇద్దరు పోటాపోటీగా యాక్టింగ్ చేశారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక ఎక్సైట్మెంట్తో తీసుకెళ్లారు. అండ్ శ్రీయ గారు యాక్టింగ్, మెయిన్ రోల్ శ్రీయ గారు చాలా బాగా చేశారు. సో చాలామంది తేజ సజ్జా స్టార్ హీరో అని ఈ సినిమా ద్వారా మరోసారి నిరూపించుకున్నారు. పాన్ ఇండియా రేంజ్లో ఈ స్టోరీ ప్రతి ఒక్కరికి ఆకట్టుకుంటుంది. విజువల్స్, ఫైట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. హాలీవుడ్ రేంజ్లో ఫైట్స్, ఆ రేంజ్లో సీక్వెల్స్ అన్నీ చేశారు. క్లైమాక్స్ మాత్రం హనుమాన్ మూవీ చూసినప్పుడు ఎలాంటి గూస్ బంప్స్ వచ్చిందో ఈ క్లైమాక్స్ కూడా ఆ రేంజ్లో గూస్ బంప్స్ వచ్చింది. డోంట్ మిస్. చిన్న పిల్లలతో సహా చూపించాల్సిన మూవీ ఇది.
పురాణాలు ప్రతి ఒక్కరికి తెలియాలి. ఈ ప్రజెంట్ జనరేషన్లో ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాలి. డోంట్ మిస్. అన్న ఇప్పుడే చూశాను మిరాయి మూవీ. సినిమా అయితే బ్లాక్ బాస్టర్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఒక అద్భుతం అనమాట. హనుమాన్ చూసాం కానీ దానికి మించి వస్తుంది అనుకోలేదు. అంత బాగుందనమాట. మొత్తం ఫ్యామిలీతో చిన్నపిల్లల నుంచి ముసలాల వరకు చూడాల్సిన సినిమా అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఆ మనోజ్ అన్న విలన్ క్యారెక్టరైజేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఆయన ఇప్పుడు దాకా హీరోగా చూసాం కానీ ఈ సినిమాతో ఈ విలన్గా ఒక టాలీవుడ్కే కాదు టోటల్ బాలీవుడ్కే ఒక విలన్ క్యారెక్టర్ దొరికారనమాట. అలాగే తేజ సజ్జా గారు హనుమాన్ తర్వాత కూడా ఈ సినిమాని తీయటం అనేది చాలా అంటే గ్యాప్తో వచ్చినా కానీ ఒక మంచి సినిమాలతో కంటెంట్ ఉన్న సినిమాలతో వస్తున్నాడు అనమాట. చాలా బాగుంది ఆయన క్యారెక్టరైజేషన్, ఆయనకి ఇచ్చే ఎలియేషన్స్, ఆ విజువల్స్. ఈ బడ్జెట్లో ఆ విజువల్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. చాలా అంటే చాలా బాగా తీశారు డైరెక్టర్ గారు. సో మీకు హ్యాట్స్ అప్ అండి. ఒక మంచి సినిమా, అందరికీ నచ్చే సినిమా తీశారు. సో ఎంత కలెక్షన్స్ పోతాయో చెప్పలేము. ఇప్పట్లో అయితే 1కి 10 సార్లు చూస్తారనమాట సినిమా. అంత బాగుంది. హాయ్ అండి, ఇప్పుడే మిరాయి సినిమా చూసి వస్తున్నాము. నిజంగా వెయిట్ చేస్తాం, ఎందుకంటే హనుమాన్ సినిమా తర్వాత ఇంత వెయిట్ చేస్తామని ఈ సినిమా చూశాక నిజంగా సూపర్ గూప్ బాంబ్స్ అండి. అసలు ఆ గ్రాఫిక్స్ ఏంటి, అసలు సినిమా చూసినంతసేపు మనం ఇక్కడే ఉన్నామా లేదా అమెరికాలో ఉన్నామా అన్నట్టయితే నాకైతే అనిపించింది. మ్యూజిక్ అయితే మామూలుగా పేరలేదు. నిజంగా ఫ్యామిలీతో పిల్లలతో కూడా వచ్చి చూడండి ప్లీజ్. మీరు ఏంటంటే ఇంట్లో వేరేట్లో కూడా కాకుండా సినిమాలో హాల్లోకి వచ్చి చూస్తేనే ఈ సినిమా దమ్మేంటి తెలుస్తుంది. అలాగే యంగ్ డైరెక్టర్ గారు సూపర్ సార్. తేజ సజ్జా గారి కెరీర్లో చాలా బాగుంది. అలాగే లాస్ట్ వచ్చిన ట్రైన్ సీన్ కానీ అంతా 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 నిజంగా ఒక పరమశివుడు కాదని శ్రీరాముడు అక్కడ ఆంజనేయుడు చూపిస్తుంది, శ్రీరాముడు చూపించారు. చాలా సూపర్ సార్. మిరాయి సినిమా అంటే నిజంగా వెయిట్ చేసినందుకు నాకైతే చాలా బాగుంది. నేను ఇప్పుడే చాలామందికి చెప్పాలి, ఎందుకంటే అంత బాగా నచ్చింది. మన హీరో గారి కెరీర్లో బిగ్గా శబ్ద ఒక మంచి ఫిల్మ్ ఏదంటే మన మిరాయి అండి. సూపర్ సూపర్. మిరాయి అనే మూవీ అయితే చూడడం జరిగింది భయ్య. సినిమా అయితే చాలా బాగుంది. అంటే చాలా కొత్తగా ట్రై చేస్తారు, డిఫరెంట్గా అనుకోవచ్చు. హనుమాన్ సినిమా తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అనుకున్న సినిమా కానీ నిజంగా తేజ్ అన్న ఇరగదీశారు. మామూలుగా యాక్టింగ్ అయితే చాలా బాగుంది భయ్య. కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా ఉంది. అంటే థియేటర్లలో సినిమాలు చూస్తుంటే కూడా రియాలిటీకి చాలా దగ్గరగా అనిపించింది. సినిమా కూడా ఎక్కడ కూడా అలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎక్కడ బోర్ కూడా లేకుండా మంచి ఒక అద్భుతమైన కాన్సెప్ట్, ఒక డిఫరెంట్ జోన్ అన్నమాట. అంటే తేజన్న నుంచి ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి మళ్ళీ ఈ సినిమా ద్వారా హనుమాన్ సినిమా నుంచి అయితే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినామో అంతకు మించి ఉంది సినిమా. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది భయ్య. ప్రతి క్యారెక్టర్ కంటే నాకు మెయిన్గా అలాగే శ్రేయ గారి క్యారెక్టర్ కూడా చాలా అసలు అంటే కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు. శ్రేయ గారికి అయితే చాలా అద్భుతమైన క్యారెక్టర్ వైజ్గా, తేజ్ గారికి మదర్ రోల్గా ఒక అద్భుతమైన కాన్సెప్ట్. తన క్యారెక్టర్ వైజ్గా ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెవెల్ అనుకుంటే సెకండ్ హాఫ్ కోసాలకి సినిమా స్టోరీ ఇంకా డిఫరెంట్గా వెళ్ళిపోయింది. చాలా మంచిగా అనిపించింది. అంటే సినిమా చూసినంతసేపు కూడా ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళింది. కొత్తగా ఉంది సినిమా కూడా. అలాగే జగపతి బాబు గారి క్యారెక్టర్ వైజ్గా చూసుకుంటే ఒక అద్భుతం. అంటే సెకండ్ హాఫ్లో జగపతి బాబు గారు ఆ క్యారెక్టర్కి అయితే పానమోషన్ అనుకోవచ్చు. అంటే ఆ క్యారెక్టర్కి ఇంకా బలం వచ్చింది, ఆ సినిమాకి అయిపోయింది అనమాట. అలాగే నెక్స్ట్ ఇక చెప్పుకుంటే పోతే ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది భయ్య. మంచి సినిమా, ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా, మిస్ అవ్వకండి. ఇప్పుడే మిరాయి చూడటం జరిగింది. సినిమా అయితే చాలా బాగుంది. విజువల్ వండర్ అని చెప్పుకోవచ్చు. క్యారెక్టర్ వైజ్ అయితే తేజ సజ్జా గారు చాలా బాగా చేశారు. తర్వాత శ్రేయ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. విలన్గా మనోజ్ గారు ఎరగదీశారు. అసలు అందరూ కూడా ఖచ్చితంగా దగ్గరలోకి వచ్చి థియేటర్లో చూడండి. తర్వాత పిల్లలు అయితే కంపల్సరీగా చూడవలసిన సినిమా. విజువల్ వండర్ అని చెప్పొచ్చు. మ్యూజిక్ వైజ్ కానీ పిక్చరైజేషన్ అంతా చాలా బాగుంది. చాలా కొత్తగా ట్రై చేశారు. అందరూ ఖచ్చితంగా థియేటర్స్కి వచ్చి చూడండి. హాయ్ అన్న, ఇప్పుడే మిరాయి సినిమా చూసి వస్తున్నా. నిజంగా సినిమా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. తేజ సజ్జా గారు హనుమాన్ సినిమా నుంచి నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ స్టెప్ వేశారు అనుకోవచ్చు. అసలు నిజంగా విజువల్స్ అయితే మాత్రం గూస్ బంప్స్ అన్న, గూస్ బంప్స్. అసలు ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. అండ్ ఇంత తక్కువ బడ్జెట్లో ఈ రేంజ్ సినిమాలు తీసుకుంటూ వస్తున్నారంటే అసలు అది నిజంగా హీరో క్రెడిట్ అని చెప్పుకోవచ్చు. డైరెక్టర్ గారి క్రెడిట్ కూడా కాదు, హీరో బట్టే ఈ సినిమా ఈ రేంజ్లోకి వెళ్ళింది అనుకోవచ్చు. ఎందుకంటే 60 కోట్ల బడ్జెట్తో 2000 కోట్ల సినిమా చూపించారయ్యా. నాకైతే కొన్ని సీన్స్ అయితే మాత్రం బాబా గూస్ బంప్స్ అనిపించినాయి. అసలు నిజంగా ఒక ఈగల్ సీన్ అయితే మాత్రం అది నెక్స్ట్ లెవెల్. అండ్ లాస్ట్ క్లైమాక్స్ అయితే చెప్పుకోకలేదు. సినిమా అయితే మాత్రం పిల్లలైనా పెద్దలైనా ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఆ టైప్లో ఉన్నాయి విజువల్స్ కానీ లొకేషన్స్ కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అసలు ఇది గ్రాఫిక్సా అన్నట్టు కూడా లేకుండా ఏదో రియల్గా ఉన్నట్టుగా చాలా అంటే చాలా నీట్గా తీశారు కూడా. ఎక్కడ కూడా ఇది గ్రాఫిక్స్ ఓవర్ అయ్యింది ఇది అన్నట్టుగా లేకుండా నిజంగా విజువల్స్ అయితే మాత్రం మస్తు అనిపించింది నాకు. డిఓపి ఎవరు కానీ సూపర్ అంటే సూపర్. అసలు టేకింగ్ అయితే మాత్రం మామూలుగా తీయలేదు. డైరెక్టర్ గారు మీ కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్
ఎర్రగా తీశారు. అండ్ మన సజ్జా గారి యాక్టింగ్ అయితే ఇంక చెప్పుకోకలేదు. అండ్ మేము చెప్పాల్సింది ముఖ్యంగా మంచు మనోజ్ అన్న అన్నా అన్నా అన్న ఎర్రగా తీసావన్న, నువ్వు మళ్ళీ కంబ్యాక్ కదా, నువ్వు ఎప్పుడు వెనక్కి వెళ్ళలేదు, నువ్వు ఎప్పుడు కూడా తోపే. ఈ సినిమా అయితే మాత్రం ఇక నెక్స్ట్ లెవెల్ అని చూపించావు. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు మనోజ్ అన్న యాక్టింగ్, సజ్జా గారి యాక్టింగ్ అయితే చాలా బాగా నచ్చింది. లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. కానీ వీళ్ళిద్దరు కాంబినేషన్ కొన్ని సీన్స్ ఉంటే ఇంకా బాగుంది అనిపించింది. సినిమా సూపర్ 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 హిట్. బ్రో ఇప్పుడే మిరాయి మూవీ చూసినా చాలా అంటే చాలా బాగుంది. నిజంగా చెప్తున్నాను, నేను జెన్యూన్గా ఒక్కొక్క సీన్ మామూలుగా లేదు, అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. తేజ సజ్జన మామూలుగా తీయలేదు మూవీ, అండ్ డైరెక్టర్స్ మామూలుగా లేదు అసలు. చెప్తున్నా కదా, సాంగ్స్, బీజిఎమ్స్, మనోజ్ అన్న యాక్టింగ్ అసలు మామూలుగా లేదు. చెప్తున్నా కదా, ఫ్యామిలీ వాళ్ళు వచ్చి వాచ్ చేయండి. అండ్ మామూలుగా లేదు, మిరాయి కాదు ఇది, పెద్ద మిర్చి, సూపర్గా ఉంది, వచ్చి వాచ్ చేయండి గైస్. అన్న ఇప్పుడే చూసి వచ్చానన్న మిరాయి మూవీ. నిజంగా చెప్తున్నాను, తేజ సజ్జా గారు అయితే చాలా అంటే చాలా బాగా చేశారు యాక్టింగ్. నిజంగా ఆ స్టార్టింగ్ కానించి అంటే ఏంటి ఇది స్టోరీ అనుకున్నాం, కానీ పురాణంలో ఉన్న గ్రంథాలతో తీసింది. ఇందులో అన్ని దేశాలను ఇన్వాల్వ్ చేశారు. అంటే ఒక్కొక్క గ్రంథం ఒక్కొక్క దగ్గర పెట్టినట్టు, దాన్ని కాపాడడానికి ఒక యోధుడు ఉన్నట్టు. అదే ఇప్పుడు రామాయణంలో రాముడు ఎలా అయితే ఉంటాడో ఒక రాజ్యాన్ని కాపాడడానికి, అలాగే తేజ సజ్జా గారిని కూడా అలాగే ఎంచుకోవడం జరిగింది. అలాగే మన మంచు మనోజ్ గారు అయితే కంబ్యాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. నిజంగా విలన్ రోల్ ఏంది భయ్యా, నిజంగా ఇప్పుడు దాకా హీరో కింద చూసాం, కానీ ఇక్కడ నుంచి మంచు మనోజ్ అన్న విలన్ అని నేను చెప్తున్నాను అన్న. నిజంగా అంత మంచిగా ఆయన ఇచ్చే సీన్స్ కానీ, ఆయన ఇచ్చే ఫైట్స్ కానీ, నిజంగా తేజ సజ్జా గారు అయితే మళ్ళీ హిట్ కొట్టారు భయ్యా. ఎప్పుడైతే హనుమాన్తో ఒక రేంజ్లోకి వెళ్ళారు, దీంతో ఇంకా టాప్ ప్యాన్ ఇండియా హీరోల్లో ఆయన కూడా అగ్రస్థానంలో ఒక స్థానం గెలుచుకున్నారని తేజ సజ్జా గారు అయితే చెప్పవచ్చు. నిజంగా సినిమా అయితే చాలా బాగుంది. శ్రేయ గారు ఏంటంటే చిన్నప్పుడు తేజ సజ్జా గారు శ్రేయ గారు కలిసి నటించిన సినిమాలు చాలా ఉన్నాయి మా బాసి, కానీ ఏంటంటే ఈ సినిమాతో కూడా మళ్ళీ మదర్ క్యారెక్టర్తో వచ్చింది. నిజంగా చాలా అంటే చాలా శ్రేయ గారు అయితే చాలా బాగా నటించారు. సినిమా అయితే ఆ లాస్ట్ ఎండింగ్లో 10 నిమిషాలు మాత్రం బూజ్ బంప్స్ వస్తాయి భయ్యా. నిజంగా చాలా అంటే చాలా ఉంది. ప్రతి ఒక్కరు వాచ్ ద థియేటర్స్. అన్న ఇప్పుడే మిరాయి సినిమా చూడడం జరిగిందన్న. సినిమా మాత్రం అబ్బాబాబా చూస్తుంటే మాత్రం బూస్ బాంబ్స్ వస్తున్నాయి అన్న. అసలుకి ఎన్నిసార్లు చూసినా సరే చూస్తూ ఉండాలన్న సినిమా అన్న ఇది మాత్రం. ఫస్ట్ తేజ సజ్జా గారి గురించి చెప్పాలంటే, తేజ సజ్జా కాదు, తేజ అన్న నువ్వు మా గురించి, తెలుగు ఇండస్ట్రీ గురించి పుట్టిన రాజావి. నిజంగా చెప్తున్నా, ఈ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ హిట్. ఇంతకుముందు నువ్వు హనుమాన్ సినిమాతోనే అబ్బా ఏదో రేంజ్కి వెళ్ళిపోయినావు అనుకున్నా, మళ్ళీ ఈ సినిమాతో చెప్తున్నా, లైక్ నేను చెప్తున్నా నెక్స్ట్ సూపర్ స్టార్ టాలీవుడ్కి మాత్రం బొమ్మ గీసినట్టు చెప్తున్నా నువ్వే అన్న. దీనికి మనం కార్తిక్ ఘట్టంనేని గారు కూడా, డైరెక్టర్ కూడా ఒక రేంజ్లో తీశారు. ఒక రాజమౌళి గారు తీస్తే ఎలా ఉంటుందో అంతకన్నా నెక్స్ట్ లెవెల్గా ఉంది సినిమా మాత్రం. ఇంకా మన మంచు మనోజ్ అన్న గురించి మాట్లాడుతుంటే, అన్న ఎక్కడో హాలీవుడ్లో ఒక బీస్ట్ వచ్చి మన టాలీవుడ్లో చేస్తున్నట్టు అనిపించింది అన్న. నువ్వు చేస్తుంటే మాత్రం నాకు పూనకాలు వస్తున్నాయి. ఇది ఇంకో సీన్ ఉందన్న జటాయువుతోని మన ఈ సినిమాలో, ఆ సీన్ మాత్రం గూస్ బాంబ్స్ వస్తున్నాయి అన్న. అసలుకి తేజ సజ్జా యాక్టింగ్ అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్. ముందుగా మెయిన్గా చెప్పాలంటే ఈ సినిమాకి ఇంత ప్రాణం పోసింది మాత్రం మ్యూజిక్ మాత్రం అన్న. ఆ మ్యూజిక్ మాత్రము గౌరవ్ గారు మీకు రియల్లీ ఒక హ్యాట్స్ ఆఫ్ అన్న. చాలా మందిని చూసినాం, డిఎస్పీని చూసినాము, తమన్ని చూసినాం, కానీ వాళ్ళకు మించి ఒక నాటు సారా తాగి కొడితే ఎలా ఉంటుందో అంతకన్నా త్రిపుల్ ఉందన్న. మీ పేరు మాత్రం మర్చిపోం అసలుకి. మంచు మనోజ్ అన్న ఇదొక ఫస్ట్ కెరియర్లో ఒక బిగినింగ్ పాయింట్ అనుకుంటా నాకు తెలిసినంత వరకు అయితే. నీకైతే ఇంకా విలన్ రోల్స్ మాత్రం అసలు తగ్గేదేలే. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడండి, ఆదరించండి. ఎందుకనంటే మన చిన్నపిల్లలకి చూపించాల్సిన సినిమా ఇది. 9 గ్రంథాలు అశోకవనంలో అన్నట్టు రాముడి గురించి కూడా ఉంటుంది. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. మీరు పెట్టిన 150 రూపాయలు కూడా వర్త్ మామ వర్తే అనిపిస్తుంది. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే అదిరిపోయాయి సార్. ఇంకా లాస్ట్ మన కార్తిక్ ఘట్టంనేని గారి గురించి చెప్పాలంటే నెక్స్ట్ రాజమౌళి మీరే సార్. అంతకన్నా హై లెవెల్ వెళ్ళిపోతారు. మిరాయి మూవీ అయితే ఇప్పుడే చూశాను మామ. మూవీ అయితే సూపర్ హిట్ మామ. కార్తిక్ ఘట్టంనేని గారు అయితే మంచి ఒక మూవీ ఇచ్చాడు మామ మనకైతే. మనోజ్ అన్న అయితే విలనిజంలో సూపర్ హిట్ అన్న. మన హనుమాన్ తర్వాత వేరే మూవీ వస్తుంది అనుకున్నాం, కానీ ఈ మూవీ అయితే హనుమాన్ మించిపోయింది మామ, అంతే. బ్రో మిరాయి సినిమా చూసాను బ్రో, ఎక్సలెంట్ ఉంది. ఒక డైవర్షనల్ మూవీ. మనం చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి స్క్రీన్ పే చూస్తున్న మూవీ హనుమాన్ తర్వాత తేజ సజ్జా గారు ఎక్సలెంట్ మూవీ. స్క్రీన్ పే డైరెక్షన్ కార్తీక్ సజ్జా గారు మధ్య ఎక్సలెంట్ మూవీ తీశారు. మూవీ అయితే ఎక్సలెంట్ అనిపించింది. స్క్రీన్ పే డైరెక్షన్ కానీ
ఆ విజువల్స్ కానీ ఎక్సలెంట్ అనిపించే విజువల్స్ మాత్రం ఎక్సలెంట్ మన రియాలిటీగా లొకేషన్స్లో తీశారు ఎక్సలెంట్ అనిపించే మనకి ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు ఎక్కడ బోరింగ్ అనిపించదు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మంది మనకి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మూవీ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మూవీ ఎక్సలెంట్ అనిపించింది దాంట్లో మనకి మనోజ్ గారు కానీ తేజ సజ్జా గారు కానీ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ అనిపిస్తాయి విజువల్ వండర్ మూవీ ఎక్సలెంట్ అనిపించింది మూవీ మీ దగ్గర ఉన్న థియేటర్స్కి వెళ్ళి వాచ్ఫుల్ మూవీ థ్యాంక్ యూ ఇప్పుడే మిరాయ్ ప్రీమియర్స్ చూశాను లైక్ సినిమా బాగుంది ఏ డీసెంట్ వాచ్ కార్తిక్ ఘట్టమనేని గారు బిఫోర్ డైరెక్టర్ హీజ్ ఎ గుడ్ టెక్నీషియన్ సినిమాటోగ్రఫర్గా ఆ వాల్యూస్ చాలా బాగా కనిపిస్తున్నాయి లైక్ 50-60 crores బడ్జెట్ అన్నారు అలా లేదు విజువల్స్ చాలా బాగున్నాయి ప్రీ ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ అయితే హైలైట్ ఆఫ్ ద మూవీ లాస్ట్ 10-15 minutes అయితే కంపల్సరీ అందరూ చూడాలి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ చూడాల్సిన మూవీ థ్యాంక్ యూ అలా ఇప్పుడే మిరాయ్ సినిమా చూసాను మిరాయ్ విజువల్ పరంగా చాలా బాగుందన్న మూవీ తేజ సర్జా గారికి హనుమాన్ తర్వాత ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవాలి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ నెక్స్ట్ విజువల్స్ చూపించే విధానం అంటే కార్తీక్ గారు డిఓపి అంట ఆయన తీసిన సినిమా డైరెక్టర్గా చేసిన సినిమా చాలా బాగా చేశారన్న టేకింగ్ ఒకటి ఈ సినిమాలో ఏంటంటే మెయిన్ సెకండ్ హాఫ్లో ఒక 10 నిమిషాలు ఉంటుంది గూస్ బంప్స్ ఏమాట రాముడు వచ్చి అధర్మం బాగా పెరిగిపోయినప్పుడు రాముడు ఎంట్రీ రావడం ఇదంతా కూడా చాలా బాగా చూపించారు విజువల్ పరంగానే ఇంకా శ్రీయ గారి యాక్టింగ్ కానీ జగపతి బాబు గారి యాక్టింగ్ కానీ మన తేజ సర్జా యాక్టింగ్ కానీ చాలా బాగుంది మూవీ అందరూ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న చాలామంది అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడదగ్గ మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అండ్ నెక్స్ట్ ఇంకా విజువల్ పరంగా హైలైట్ అన్న మూవీ ఎందుకంటే అధర్మం వచ్చినప్పుడు రాముడు ఎంట్రీ ఇవ్వడం అన్నది చాలా హైలైట్గా చూపించారు మూవీలోనే అదే దాని గురించి కంపల్సరీగా అందరూ వచ్చి చూడదగ్గ మూవీ మిరాయ్ అందరూ వచ్చి డెఫినెట్గా వాచ్ ద థియేటర్ మూవీ మిరాయ్ బ్లాక్ బస్టర్